ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి. శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన గుడిలో ఏముంది బడిలో ఏముంది అనే కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1/12/1993 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. గుడిలో ఏముంది బడిలో ఏముంది. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. సాయంత్రం 4 గంటలు. ఆకాశంలో సూర్యుడు హఠాత్తుగా కనుమరుగయ్యాడు. నలుదిక్కులా నల్లటి మేఘాలు చీకటి తెరల్లా అలుముకుంటున్నాయి. చల్లటి గాలి కూడా తోడైంది. ఇప్పుడు కాసేపటికో కుంభవృష్టిగా వర్షం కురవడం ఖాయం. కిటికీలోంచి బయటికి చూస్తూ అనుకున్నాను, ఎప్పుడు బడిగంట కొడతారా, ఎప్పుడు చెంగున బయటికి దూకుదామా అన్న ఆత్రంలో పిల్లలు గోలగోలగా కబుర్లు చెప్పుకుంటున్నారు. బడిగంట కొట్టడానికి ఇంకా అరగంట సమయం ఉంది. అరగంట ముందుగా పిల్లల్ని విడిచిపెట్టడమా మానడమా అన్న మీమాంసలో పడినా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని బడి విడిచిపెట్టడానికే నిర్ణయించుకున్నాను. నేను ఈ ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుణ్ణి. నాతో పాటు మరో 2 ఉపాధ్యాయులున్నారు. 1 నుంచి 5 వరకు తరగతులున్నాయి. పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరది. పేరు నాగులపాడు. ఈ పల్లెటూరికి పట్టణానికి మధ్య గతుకుల కంకర రోడ్డు ఉంది. ఆ కంకర రోడ్డు మీదుగా ఇప్పుడిప్పుడే పట్టణపు పోకడల్ని, కల్తీ నాగరికతని అరువు తెచ్చుకుంటున్న ఈ నాగులపాడులో భూస్వాములున్నారు, కామందులున్నారు, చిన్నకారు రైతులు ఉన్నారు, కూలీలున్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మేడలున్నాయి, మిద్దెలు ఉన్నాయి. ఊళ్ళో అపార ధన సంపద ఉంది. అంతులేని దారిద్ర్యమూ ఉంది. ఊరి చుట్టూ ఉన్న పొలాల్ని నిత్య హరితం చేస్తూ ఉన్నట్టుండి ఉరకలు వేసి ఊరకనే ఊరిని ముంచెత్తే నాగుటేరు ఉంది. ఊరు మొత్తం 2000కు పైగా గడపలుంటాయి. ఊరికంతా ఒకటే ప్రాథమిక పాఠశాల. పిల్లలు ఎక్కువగా రైతు కూలీ కుటుంబాలకు చెందిన వాళ్లైనా బడికి అధిక సంఖ్యలోనే హాజరవుతూ ఉంటారు. నాగులపాడులో నాగుపాములు లేవు, నాగజముడు డొంకలు లేవు. నాగుపాముల్లాంటి మనుషులు మాత్రం ఉన్నారని నా అభిప్రాయం. 4 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా నాకెందుకో రాత్రిళ్ళు ఒకనాడు సుఖంగా నిద్రపట్టలేదు. నిద్ర పట్టకపోవడానికి నా ఆరోగ్యం లోపమా, ఈ ఊరి వాతావరణ ప్రభావమా అన్నది నేనింకా పూర్తిగా తేల్చుకోలేకపోయాను. నాకింకా ఉద్యోగ విరమణకు 5 ఏళ్ల గడువు ఉంది. ఈ 5 ఏళ్ళు నాగులపాడులో గడపక తప్పదనుకుంటే నా గుండె గుబగుబలాడుతోంది. మాస్టారు! ఉలిక్కిపడినట్లై తల ప్రక్కకు తిప్పాను. నా సహోపాధ్యాయుడు సత్యమూర్తి వచ్చి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. మాస్టారు, ఈరోజు రాత్రికి మన ఊళ్ళో చాలా దారుణంగా కొట్లాటలు జరిగిపోవచ్చు. రాత్రికి మీరసలు తలుపులు తెరవకండి. ఎంతమంది కొట్టుకు చేస్తారో ఏమిటో. రంగారావు వర్గం వాళ్ళు 50 బల్లాలతో సిద్ధమవుతున్నారట. కొండయ్య వర్గం వాళ్ళు సరే, గొడ్డళ్ళు, గుణపాలు, కత్తులు, కటార్లు. రాత్రికి 2 వర్గాల వాళ్ళు మన బడి దగ్గరే పోట్లాడుకుంటారని వాళ్ల మనిషి ఒకడు నాకు రహస్యంగా చెప్పాడు. అంతేకాదు, సత్యమూర్తి మాస్టారు ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. నాకు గుండె బేజారెత్తిపోయింది. మనసులో దిగుళ్ల మొదళ్లన్నీ కదిలాయి. ఈ బడి ఊరికి చివరిగా ఉంది. మేముండే ఇళ్ళు కూడా బడికి దగ్గరగానే ఉన్నాయి. ఏం జరుగుతుందో రాత్రికి. ఈ ఊళ్ళో గొడవలకి, కొట్లాటలకి, కుమ్ములాటలకి అంతులేదు. ఈ ఊరికి గతం లేదు, వర్తమానం శూన్యం, భవిష్యత్తు అంధకారం. తలుచుకుంటే అంతరంగం ఆవేదనతో గడ్డకట్టుకుపోతోంది. సంవత్సరం క్రితం ఒకరోజు ఉదయం ఊరి ప్రెసిడెంటు రంగారావు మనుషులు 10 మంది నా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లల్లో ప్రెసిడెంటు బావమరిది ఉన్నాడు.
అతని 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా పంచాయతీ సభ్యులు, ఇతర పెద్ద మనుషులు ఉన్నారు. నేను చటుక్కున కుర్చీలోంచి లేచాను. ఆశ్చర్యంతో లోపలికి రమ్మని ఆహ్వానించాను. వాళ్ళు రాలేదు. వీధిలోనే నిలబడ్డారు. మాస్టారు, పెద్ద వీధి మొదట్లో కొత్తగా దేవుడి గుడి కడుతున్నాం. మీ పేరున 100 రూపాయలు చందా వేశాం. జీతాలొచ్చిన తర్వాత ఇవ్వండి. నా పేరు రాసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏ దేవుడు గుడి బాబూ? ఉండబట్టలేక కావాలని అడిగాను. వాళ్లల్లో ఒకడు ఆ దేవుడి పేరు చెప్పాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఈ ఊళ్ళో 3 దేవుళ్ళకి 3 గుళ్ళు ఉన్నాయి. అవి కాక ఊరి చివర అమ్మవారికి ప్రత్యేకంగా ఒక గుడి ఉంది. ఈ గుళ్ళు చాలక ఊళ్ళో మరో గుడి వెలుస్తున్నదా? నాలో నేను ప్రశ్నించుకున్నాను. నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. నాకు దేవుడంటే అయిష్టత లేదు. నేను నాస్తికుణ్ణి కానే కాదు. ఉభయ సంధ్యల్లోనూ ఒక అరగంట సమయం పూజగదిలో గడపకపోతే నాకు మనస్సు స్థిమితంగా ఉండదు. నాగులపాడులో పెద్ద వీధికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద వీధిలోనే ఊరి పెద్దల మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, షావుకార్ల దుకాణాలున్నాయి, పంచాయతీ కార్యాలయం ఉంది, రావి చెట్టు, రచ్చబండా కూడా ఉన్నాయి. పెద్ద వీధి ఎప్పుడూ సందడిగా ఒక సంతలాగే ఉంటుంది. జనం గుంపులు గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఉత్సవాలైనా ఊరేగింపులైనా ఆ వీధిలోంచే మొదలవుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద వీధి ఊరికి నడిబొడ్డు లాంటిది. ఆ పెద్ద వీధి మొదట్లో ప్రెసిడెంట్ రంగారావు ఆధ్వర్యంలో మరుసటి నెల మొదటి వారంలో కొత్త దేవుడి గుడి నిర్మాణం ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ఒక స్వామీజీ వచ్చారు. పూజలు చేసి పునాది రాయి వేశారు. నేను 100 రూపాయలు చందా ఇచ్చాను. నాతో పాటు నా సహోపాధ్యాయులు, పిల్లలు దేవుడి గుడికి చందాలిచ్చారు. కూలీలు, తాపీ మేస్త్రీలు, శిల్పకారులు ఎక్కడి నుంచో వచ్చి పని ప్రారంభించారు. ప్రెసిడెంట్ రంగారావు పలుకుబడి, పరపతి ఉన్నవాడు, నలుగురిని కలుపుకోగలిగినవాడు, మంచి మాటకారి మనిషి. సన్నగా వెదురుబద్దలా ఉన్నా ఏదైనా పని తలపెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించని మనస్తత్వం అతనిది. సత్తా ఉన్నవాడు, అధికారం చేతిలో ఉంది, అంగబలం ఉంది. దేవుడి గుడి నిర్మాణ విషయంలో అతని పట్టుదల, దీక్ష చూస్తూ ఉంటే నాకెంతో విస్మయం కలిగేది. గుళ్ళోకి వెండి విగ్రహాలు రప్పించాడు. ఆ విగ్రహాల్ని ట్రాక్టర్ల మీద చుట్టుప్రక్కల ఊళ్ళల్లో ఊరేగింపు చేయించి చందాలు వసూలు చేయించాడు. నేను బడికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గుడి నిర్మాణం ఆసక్తిగా గమనించేవాడిని. అనతి కాలంలోనే గుడి ఆకారం పైకి లేచింది. గుడి చుట్టూ ప్రహరీ గోడలు నిలబడ్డాయి. గుడి ప్రాంగణంలో ధ్వజస్తంభం వెలిసింది. గుడి నిర్మాణం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఒక అందమైన అనుభూతిని మిగిల్చింది. ఆ రోజు సాయంత్రం బడి తలుపులు మూసి ఇంటి వైపుగా నడుస్తున్నాను. అలసిపోయిన దినకరుడు ఆత్రంగా అమ్మ ఒడిలోకి జారిపోతున్నాడు. సంజకెంజాయ వెలుగులు నాగులపాడు వీధుల్లో నీడల్ని పరుస్తున్నాయి. రచ్చబండ మధ్య రావి చెట్టు మీద కాకులు, కొంగలు కాట్లాడుకుంటున్నట్టుగా అరుస్తున్నాయి. ఆ అరుపులేవి వినబడినట్లుగా 2 పెద్ద మనుషులు రచ్చబండ మీద పులి, మేకలై పోట్లాడుకుంటున్నారు. మాస్టారు, మీ వద్దకే వస్తున్నాం, ఆగండి. ఎవరో పిలిచినట్లై తల తిప్పి చూశాను. మునసబు, కొండయ్య మనుషులు ఓ 30 మంది ప్రక్క వీధిలోంచి గుంపుగా నడిచి వస్తున్నారు. వాళ్లల్లో మునసబు 3 కొడుకులు ఉన్నారు. మునసబు మేనమామ, మావగారు ఉన్నారు. కరణం చిట్టిపంతులు ఉన్నాడు. కామందు వీరాస్వామి తదితర పెద్ద మనుషులు ఉన్నారు. నేను నివ్వెరపడుతూ నిలబడిపోయాను. వాళ్ళు నా దగ్గరగా వచ్చారు. పెద్ద వీధికి 2వ వైపుగా మేము ఒక గుడి కడుతున్నాం మాస్టారు. వాస్తు ప్రకారం వాళ్ళు కట్టిన గుడి వల్ల ఊరికి మంచి జరగదట. అందుకే ఈ నిర్ణయానికొచ్చాం. మీరు వాళ్లకు 100 రూపాయలు చందా ఇచ్చారటగా, మాకు 200 ఇవ్వండి.
ఆజ్ఞాపించినట్టుగా చందా పుస్తకం నా చేతిలో పెట్టాడు మునసబు కొడుకు మంగపతి. నాకు మెదడు మొద్దుబారినట్లయింది. పెద్ద వీధి మొదట్లో ప్రెసిడెంటు రంగారావు ఒక గుడికి నిర్మాణం జరుపుతూ ఉంటే, అదే వీధికి మరోవైపు మునసబు ఇంకో గుడి కట్టే ప్రయత్నం చేస్తున్నాడా? దీని ఆంతర్యం? చందా పుస్తకంలోకి తొంగి చూశాను. దాతలు ఎవరెవరి పేర్లో రాసి ఉన్నాయి. ఎదురుగా 100, 1000 చందాలు వేసి ఉన్నాయి. దేవుడి గుడి నిర్మాణార్థం. ఎవరి దేవుడు? కళ్ళజోడు సవరించుకుని దేవుడి పేరు చదివాను. ప్రెసిడెంట్ గుడిలోని దేవుడు, ఈ దేవుడు ఒకరే. ఒకే దేవుడికి 2 గుళ్ళు నిర్మాణం. 100 చందాలిచ్చే ఆర్థిక పరిస్థితి కాదు నాది. బ్రతకలేక బడిపంతులని ఎవరన్నారో కానీ వాళ్ళు నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వ్యాఖ్యానించి ఉంటారు. బ్రతకలేని తనం నాలాంటి బడిపంతుళ్ళకి ఎప్పటికీ వర్తిస్తుంది. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగి కూర్చున్నారు. ఒక్కగానొక్క సుపుత్రుడు నిరుద్యోగ పర్వంలో నిట్టూర్పులు విడుస్తూ దేశ దిమ్మరి అయి తిరుగుతున్నాడు. అనారోగ్యంతో బాధపడే అర్ధాంగికి వైద్య నిమిత్తం నెల నెలా సగం జీతం జమ చెయ్యవలసిందే. ఏది ఏమైనా ఈ ఊళ్ళో నాది చాలా సున్నితమైన పరిస్థితి. ఉపాధ్యాయుడన్న విలువ, గౌరవం ఎవరికీ లేవు. అహంకారం, మూర్ఖత్వం మూర్తీభవించిన మనుషుల మధ్య నోరు మెదపకుండా మసలుకోవడమే ఉత్తమోత్తమం అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అదీకాక అటు ప్రెసిడెంటు పిల్లలు, ఇటు మునసబు తాలూకు పిల్లలు నాబడిలో ఉన్నారు. ఎవర్నీ కాదనలేని, ఎదురించి మనుగడ సాగించలేని పరిస్థితి. ఏంటయ్యా పంతులు, అంతగా ఆలోచిస్తున్నావు? సందా వేయడం ఇష్టం లేదా చెప్పు? మునసబు మరో కొడుకు రెట్టించాడు. అది కాదు బాబు, 200 చందా అంటే అది నాకు చాలా భారం అవుతుందని. భారం ఏంటయ్యా? బడిపంతుళ్ళకి బోలెడు జీతాలు పెరిగాయిగా. దేవుడి కార్యం ఇది. వాళ్ళకిచ్చిన 100 రూపాయల మీద ఎంతో కొంత ఎక్కువ రాయి. గుంపులోంచి ఎవరో గద్దించినట్టుగా అన్నాడు. నేను మారు మాట్లాడకుండా 150 చందా రాసి పుస్తకం వాళ్ల చేతికిచ్చాను. వాళ్ళు సనుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆలోచనగా నేను ఇంటివైపు అడుగులు వేశాను. ఒకే ఊళ్ళో, ఒకే వీధిలో, ఒకే దేవుడికి 2 గుళ్ళు నిర్మాణం. మనుషుల్లో నిండైన దైవభక్తికి తార్కాణం అంటే ఇదేనేమో. మునసబు కొండయ్య కొండలా ఉంటాడు. అతనికి కొండంత ఆస్తి కూడా ఉంది. పెద్ద వీధికి 2వ వైపుగా అతను అట్టహాసంగా మరో గుడికి పునాదులు తీయించాడు. 6 నెలల వ్యవధిలో నాగులపాడులో ఒకే దేవుడికి 2 గుళ్ళు నిర్మాణం జరిగింది. జనం ఆశ్చర్యంలో కొందరు, ఆనందంలో కొందరు, అయోమయంలో మరికొందరు చూస్తూ ఉండిపోయారు. తన గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపనకు ప్రెసిడెంట్ రంగారావు ఉత్తరాది నుంచి ఒక పీఠాధిపతిని తీసుకువచ్చాడు. మునసబు కొండయ్య దక్షిణాదిలో పేరెన్నికగన్న ఒక బాబాగారితో తన గుళ్ళో ప్రాణ ప్రతిష్ఠ చేయించాడు. 2 గుళ్ళల్లోనూ దేవుడి కళ్యాణాలు రంగరంగ వైభోగంగా జరిగాయి. ఎందరో వేద పండితులు విచ్చేశారు. రాజకీయ నాయకులు వచ్చారు. రంగస్థల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మేళాలు, తాళాలు, కొయ్యబొమ్మలాటలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, వీరంగాలు, ఒకటే సందడి. ఊరంతా పండుగ జరుపుకుంది. ఆనందం అర్ణవమై పొంగి పొర్లింది. జరిగిన సంబరాల ఊరేగింపులో ఇరు వర్గాలు బాణాసంచా బ్రహ్మాండం బద్దలయ్యేలా పేల్చారు. చివరి రోజున రంగారావు మనుషులు వేసిన ఒక తారాజువ్వ కొండయ్య మేనలుడి నెత్తిమీద పడటంతో ఆ వర్గం వాళ్ళు వీరావేశంతో రెచ్చిపోయారు. ఇరుపక్షాల వాళ్ళు పోట్లాటకు పొట్టేళ్లల్లా తలపడ్డారు. అదృష్టవశాత్తు ఆ సంబరాలకి వచ్చిన పోలీసుల ప్రమేయంతో పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇది జరిగిన 3వ నాడు ప్రెసిడెంటు రంగారావు కట్టించిన గుడిలో మూల విరాట్టు విగ్రహం విచిత్రంగా మాయమైంది. ఎవరు చేశారు ఈ పని? దోపిడీ దొంగలు ఎత్తుకుపోయారా? ఊళ్ళో కలవరం, గోల, అలజడి.
ప్రెసిడెంటు తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు. వారం రోజులు గడిచాయి. విగ్రహం ఏమైందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ మర్నాడు మునసబు కొండయ్య గారి గుడిలో విగ్రహాల్ని కూడా ఎవరో ఎత్తుకుపోయారు. ఇప్పుడు దేవుడు గుళ్ళు రెండిటిలోనూ దేవుడు లేడు, దీపారాజన లేదు. పూజారులు నెత్తి నోరు బాదుకున్నారు. జనం నోళ్లు వెళ్ళబట్టారు. దేవుడు గుళ్ళు కట్టించిన పెద్ద మనుషులు మాత్రం దెయ్యాలుగా మారిపోయారు. ఒకనాడు తెల్లవారేసరికి ప్రెసిడెంటు గుడి గోడలు గుణపాల పోట్లకు గురయ్యాయి. ఆ మరునాడు మునసబు గారి గుడి ధ్వజస్తంభం కుప్పకూలిపోయింది. ఇద్దరి మధ్య పగలు పెరిగాయి, కక్షలు కసిని పెంచుకున్నాయి. ప్రెసిడెంటు బావమరిది ఒకరోజు చీకట్లో పొలం నుంచి వస్తూ ఉంటే అతని తల పగిలింది. అది జరిగిన మూడో నాడు మునసబు మనుషులు నలుగురు కత్తిపోట్లకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని విషమ పరిస్థితి. ఊళ్ళో జనం గుండెలు బితుకు బితుకుమంటున్నాయి. తరచూ కోట్లాటలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. పోలీసులు పదే పదే ఊళ్ళోకి అడుగు పెడుతున్నారు. అసలు ఈ గొడవలకి మూల కారణం? ప్రెసిడెంట్ రంగారావు చేతిలో అధికారం ఉంది. మునసబు కొండయ్యకు పదవి లేదు, అధికారం లేదు. కొండయ్యకు కొండంత ఆస్తి ఉంది. అతను అగ్రవర్ణానికి చెందినవాడు. రంగారావుకు ఆర్థిక బలం లేదు. అతను వెనుకబడిన వర్గంలోంచి వచ్చాడు. ఇద్దరి పెద్ద మనుషుల మధ్య కులాల పట్టింపులున్నాయి, ఆర్థిక రాజకీయ అంతరాలున్నాయి. ఊళ్ళో పెద్ద వీధి మొదట్లో గుడి కట్టడానికి వీల్లేదని మొదట్నుంచి మునసబు గారి వాదన. అదే స్థలంలో గుడి కట్టి తీరుతానని తన పంతం నెగ్గించుకున్నాడు ప్రెసిడెంటు. తమ మధ్య ఉన్న అంతరాల్ని నిరూపించుకోవడం కోసం దేవుణ్ణి పావుగా నిలబెట్టుకున్నారు వాళ్ళు. అసలు ఈ దేవుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? మంచి వైపు ప్రస్థానం సాగించడం కోసం, మానవత్వం వైపు మనసును మళ్లించడం కోసం, మనుగడ ప్రశాంతంగా గడవడం కోసం మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. ఒక మతం పేరు పెట్టుకున్నాడు. కానీ జరుగుతున్నదేమిటి? దేవుడి పేరు మీదుగా జరుగుతున్న ఈ ఇద్దరు పెద్ద మనుషుల ప్రచ్ఛన్న యుద్ధంలో ఊరు రావణ కాష్టంలా మారిపోయింది. బల్లేలతో పొడుచుకోవడం, గొడ్డళ్లతో నరుక్కోవడం, కత్తులతో కుత్తుకలు తెగ కోసుకోవడం ఈ ఊరికి కొత్త కాదుట. ఊరి గత చరిత్ర పుటల్లో ఎన్నో రక్తపు మరకలున్నాయట. అయితే ఈసారి ముసలానికి దేవుడు కారణభూతుడయ్యాడు. మనుషుల మధ్య ద్వేషానికి, పగకి, ప్రతీకారానికి దేవుడు కేంద్ర బిందువయ్యాడు. నాగులపాడు వల్లకాడుగా మారే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ఎంత మారణకాండ జరుగుతుందో, ఎంతమంది పొడుచుకుని చేస్తారో, ఎన్ని కొంపలు కూలిపోతాయో, అందరూ కలిసి ఈ బడి దగ్గరే, ఇక్కడే కొట్టుకుని చస్తారేమో. మాస్టారు, మీరేదో ఆలోచనలో పడినట్టున్నారు. బయట వర్షం పడుతోంది. పిల్లల్ని విడిచిపెట్టడం ఎలా? సత్యమూర్తి మాస్టారి పిలుపుతో అదిరిపడి బాహ్య లోకంలోకి వచ్చాను. ఆలోచనల్ని విదిలించుకున్నాను. బయట వర్షం దడదడమంటూ కురుస్తోంది. ఫెళఫెళార్భాటాలతో ఫిరంగి మోతల్లా ఉరుములు వినపడుతున్నాయి. వీటికి తోడు గాలి కూడా ఉధృతంగా వీస్తోంది. అయ్యయ్యో, ఏమిటి చేయడం? పిల్లల్ని విడిచిపెట్టేద్దామనుకుంటూ ఉండగానే వర్షం పెద్దదైపోయింది. ఎలా ఇప్పుడు? పర్వాలేదులేండి సత్యమూర్తి గారు, పిల్లల్ని అలా కూర్చోనివ్వండి. వర్షం తగ్గిన తర్వాతే పంపిద్దాం తేరుకుంటూ అన్నాను. వర్షం తగ్గలేదు. అది మరింత ఎక్కువై అలా కురుస్తూనే ఉంది. బయట వర్షాన్ని, ఉరుముల్ని, మెరుపుల్ని పిల్లలు కేరింతలు కొడుతూ చూస్తున్నారు. కారు మబ్బులు లోకం మీద తమ చీకటి తెరల్ని పూర్తిగా కప్పేశాయి. ఆ వర్షాన్ని, గాలిని చూస్తూ ఉంటే నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నాకెంతో సంతృప్తినిచ్చింది, అమిత ఆనందాన్ని కలిగించింది. ఈ వర్షం, గాలి ఇంకా ఎక్కువై రాత్రంతా కుంభవృష్టిలా ఇలాగే కురిస్తే ఈ ఊళ్ళో రాత్రికి జరిగే మారణకాండ ఆగిపోతుందేమో. రేపటికి ఇరు వర్గాల మనుషులు మారిపోతారేమో. వాళ్ల మనసులు మారి ఒకరినొకరు చంపుకునే ప్రయత్నాన్ని విరమించుకుంటారేమో. పగ స్థానంలో ప్రశాంతత నెలకొంటుందేమో.
నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. అయినా అలా జరగాలని కోరుకుంటూ 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్న నాకెన్నో సుందర దృశ్యాలు కనపడుతున్నాయి. నాగులపాడు ప్రశాంత నిలయంలా మారిపోతున్నట్లనిపించింది. మనుషులందరూ శాంతి సౌహార్ద్రాల కాంతి పుంజాలతో వెలిగిపోతున్నట్టనిపించింది. వసుధైక కుటుంబ నినాదం ఒక్కటే ఓంకార నాదంలా ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది. మనుషుల్లో మానవత్వం ఒక్కటే మణిదీపంలా వెలుగుతున్నట్టు అనిపించింది. చటుక్కున కళ్ళు తెరిచాను. పిల్లల అరుపులు, కేకలు, హాహాకారాలు, అమ్మా నాన్న ఏడుపులు, పెడబొబ్బలు. అదిరిపడ్డాను. అయ్యయ్యో, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఎవరు ఏం చేస్తున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. నేను కుర్చీలోంచి ఎగిరిపడ్డాను. నా కళ్ళ ముందు చీకటి. నేనేమైపోతున్నానో నాకు తెలియడం లేదు. నాకు స్పృహ తప్పిపోతున్నట్లుగా అనిపించింది. ఎప్పటికో నాకు స్పృహ వచ్చింది. బరువుగా, బాధగా నేను కళ్ళు విప్పేసరికి ఎదురుగా 2 డాక్టర్లు నా వైపు దీక్షగా చూస్తున్నారు. నాకు ఒళ్ళంతా శిథిలమైపోయినట్టుగా ఉంది. శరీరంలో ఏ భాగము నా స్వాధీనంలో ఉన్నట్టు లేదు. నేనెక్కడున్నాను? ఏం జరిగింది? లీలగా జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి హృదయ విదారకంగా మూలుగులు వినపడుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్నానేమో. ఒక ప్రక్కగా నా భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ప్రెసిడెంట్ రంగారావు చిన్నపిల్లాడికి మళ్ళీ ఏడుస్తున్నాడు. అతనికి కొంచెం దూరంలో మునసబు కొండయ్య కూడా ముఖం కప్పుకున్నాడు. ముద్దాయిలా తల ఉంచుకున్నాడు. ఏం జరిగింది? ఎందుకు మీరు అలా ఏడుస్తున్నారు? రాత్రి కొట్లాటల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారా? ఎవరు ఎవరిని పొడుచుకున్నారు? ఎవరు ఎవరిని చంపుకున్నారు? ఎన్ని తలలు బద్దలైపోయాయి? ఎన్ని కొంపలు కూలిపోయాయి? ఎన్ని రక్తపుటేరులు ప్రవహించాయి? మాట్లాడరేం? మీకిప్పటికైనా సంతృప్తిగా ఉందా? మీ దాహం తీరిందా? నాగులపాడు వల్లకాడుగా మారిపోయిందా? చెప్పండి బాబు, చెప్పండి. నా పెదాలు కదిలాయి. నా గొంతు పలికింది. నా మాటలు వాళ్లకు వినబడ్డాయో లేదో. ఘోరం జరిగిపోయింది మాస్టారు. బడి పైకప్పు ఈ వర్షానికి కుప్పకూలిపోయింది. పిల్లల్లో చాలామంది దారుణంగా. ప్రెసిడెంట్ రంగారావు బావురుమన్నాడు. నాకు గుండె పగిలిపోయింది. బడి పైకప్పు కూలిపోయిందా? అంటే ఆ కప్పు క్రింద అన్నెం పుణ్యం ఎరుగని అంతమంది పిల్లలు అన్యాయంగా, అమానుషంగా అమ్మా నాన్న అంటూ ఆర్తనాదాలతో, హాహాకారాలతో అలాగే అణిగిపోయారా? ఎవరైనా బ్రతికి బయటపడ్డారా బాబు? ఎంతమంది విగత జీవులయ్యారు? ఎంతమంది వికలాంగులయ్యారు? అయ్యో, ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంతటి మారణ హోమం! ఈ ఘోరానికి బాధ్యులెవరు ప్రెసిడెంట్ గారు? ఈ నేరం ఎవరిది మున్సబు గారు? బడి శిథిలావస్థలో ఉందని, దానికి వయస్సు చెల్లిపోయిందని ఊరి పెద్దలు మీకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. మీరు నా మొర వినలేదు. అధికారులకి ఎన్నో అర్జీలు పెట్టాను. వాళ్ళు నా గోడు వినిపించుకోలేదు. మీకు గుళ్ళు ముఖ్యం, దేవుళ్ళు ముఖ్యం, మతాలు ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం, అధికారాలు ముఖ్యం, ఊరి సంక్షేమం కాదు. మీ మూర్ఖత్వానికి పర్యవసానంగా పసి ప్రాణాలు నికృష్టంగా బలి అయిపోయాయి. రేపటి తరం దీపాలెన్నో వెలుగులు విరజిమ్మకుండానే ఆరిపోయాయి. జరుగుతున్న చరిత్రలో బడులు కూలిపోవడం పాపం, భవిష్యత్తుకు మహాశాపం. ఈ నేరానికి, ఈ ఘోరానికి శిక్ష ఉందా? మీకు మనస్సాక్షి ఉందా? ఉంటే ఈ ఘోరాలు, నేరాలు, రక్తపాతాలు, మారణ హోమాలు జరగకుండా చూడండి. అయ్యో, ఇంతటి నేరాల్ని, ఘోరాల్ని దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అదిగో దేవుడు కూడా ఏడుస్తున్నాడు. పాపం, ఏడుస్తున్నాడు. అవును, దేవుడు ఏడుస్తున్నాడు.
నాకెందుకో మైకం కమ్ముతోంది. నా గొంతు మోగబోతోంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. అదిగో అప్పుడే దూరంగా ఆలయంలో నుంచి గుడిలో ఏముంది, బడిలో ఏముంది అనే పాట ఎవరినో ప్రశ్నిస్తున్నట్లుగా వినబడుతూ ఉంది. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.